ఎస్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. చూడండి, మనకు తెలిసిన అప్డేటు, వచ్చిన అప్డేటు, గ్రేస్ పీరియడ్ డెడ్ లైన్ ఎక్స్టెండ్ టు 8 AM March 14, 2025. అయితే ప్రతి ఒక్కరు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకోండి. అయితే ఇంకా చాలామంది పెండింగ్ ఉంచుకున్నారు. రేపు పొద్దున్న అయిన తర్వాత అది ఎక్స్టెండ్ చేస్తాడా లేదో తెలదో. మరి లాస్ట్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి అనుకుంటున్నాను. అనేది ఇంకేమైనా అవకాశం ఉంటుందో మరి. అవకాశం కోసం చూడకుండా అవకాశం ఉన్నదాన్ని ఉపయోగించుకోండి, అశ్రద్ధ చేయకుండా. రేపు పొద్దున్న 8 గంటల లోపు, అంటే రేపు పొద్దున్న దాకా ఉంది కదా, ఇంకా ధీమాగుండా ఉన్నారు. ఇంకా నా రిఫరల్ 70 మెంబర్స్ దాకా ఉన్నారు. ఈ వీడియో చూసానా కొద్ది కనీసం వాళ్ళకి జ్ఞానోదయం జరుగుతుందేమని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకుండా. ఫ్రెండ్ ఫోన్ వచ్చేసింది, దయచేసి తప్పుగా అనుకోకండి. అయితే ఇప్పుడు మనం గ్రేస్ పీరియడ్ అనేది మేము మాట్లాడుతున్నాం. గ్రేస్ పీరియడ్ రేపు మార్నింగ్ 8 వరకు ఉంది కదా. ప్రతి ఒక్కరు కూడా దీనికోసం అయితే నేను ప్రత్యేకంగా ప్రిపేర్ చేయలేదు. ఇలాగా మనకు ఒక అప్డేట్ వస్తే అప్డేట్ ఈ విధంగా మీకు ఫ్రెండ్ నెల్లూరు నుంచి అబ్బాయి అభి అని చెప్పేసి ఫార్వర్డ్ చేశాడు. అయితే మనకి ఇది నేను వెతికితే వస్తుంది. కాకపోతే ఎవరెవరి ద్వారా ఇన్ఫర్మేషన్ అంతే. నాకు ఎక్కువ టైము తీసుకోవాల్సిన పని ఉండదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా నేను మీకు అందరికీ నా ద్వారా వెళ్తాను ఉద్దేశంతో ఇది మీకు ఒకసారి రిమైండ్ చేద్దామని గుర్తు చేస్తాను. ఆల్రెడీ మనకి 6 months గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు. గ్రేస్ పీరియడ్లో మనము ఈ విధంగా మనకు ప్రతిసారి సెప్టెంబరు, తర్వాత అక్టోబరు, నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి ఈ విధంగా ఇచ్చుకుంటాను వచ్చాడు. కంప్లీట్గా ఇది మనదే ఫెయిల్యూర్ అని చెప్తాను నేను. ఎవరిది తప్పలేదు, మనదే. ఒకవేళ మనం కేవైసీ చేసుకొని రేపు పొద్దున్న క్లోజ్ అయిపోయినా కూడా వాళ్ళదే బాధ్యతలు. ఎందుకంటే మీ వెనకాల పరిగెడుతున్నాను. ఈరోజు కూడా పొద్దున్న పరిగెట్టి వాళ్ళకి ఫోన్ చేసి ఒక 2-3 చేసుకొని వచ్చాను. వాళ్ళు తిట్టినా పర్లేదు. రేపు అన్న రోజు నన్ను మంచి పని చేసిన వాళ్ళు నన్ను వాళ్ళకి నేను గుర్తుంటాను. ఓకే, ఇదనమాట. దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ ఎనీ ఫైనర్ టు కంప్లీట్ ది రిక్వైర్డ్ స్టెప్ టు అవాయిడ్ ఫార్ఫెయిటింగ్ దర్ ఫాస్ట్ మొబైల్ బ్యాలెన్సెస్. అదనమాట. వై ఎక్స్టెండ్ ది గ్రేస్ పీరియడ్ వన్ లాస్ట్ టైం. ఎందుకు ఎక్స్టెండ్ చేశారని కూడా కారణం ఇదనమాట. రీ ఎంగేజింగ్ ఎర్లీ ఫైనర్స్, ఇన్క్లూజివిటీ అండ్ యాక్సెసిబిలిటీ, ఫర్దర్ రెమెడీ ఫర్ కార్నర్ కేసెస్. అదేవిధంగా అంటే యాక్సెసిబిలిటీ చాలా వరకు ఫైనర్స్కి, మర్చెంట్స్కి చాలామందికి ఇంకా రీచ్ అవుతుంది కదా, ఎక్కువ మంది జనాల్లో రీచ్ అవుతుంది, అవకాశం ఇస్తుందని చెప్పేసి ఆ విధంగా ఎక్స్టెండ్ చేశారు. చాలామందికి సపోర్ట్ చేద్దాం ఉద్దేశంతో ఇచ్చారు. తర్వాత అచీవింగ్ నెట్వర్క్ గోల్స్ వాళ్ళు అనుకున్న నెట్వర్క్ గోలింగ్ అనేది అయితే రీచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అవసరం లేదని క్లియర్గా చెప్తున్నారు. అందుకని మీరు మీదే లాస్ అవుతారు. ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత ఇమీడియట్గా నైట్కి 8కి రిలీజ్ అవుతుంది ఇది వీడియో. ఇప్పుడు నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ రిలీజ్ చేస్తున్నాను కాబట్టి 8 నుంచి నైట్ అంతా కూర్చొని చేసుకోండి. మార్నింగ్ 8 లోపల అవ్వకపోతే ఓకేనా, అది మీ ప్రాబ్లం. మళ్ళీ క్వశ్చన్ చేయొద్దు, నైట్ ఏం ఎలా చేయమంటారని చెప్పేసి. మరి ఇన్ని రోజులు ఏం చేశారు అదనమాట. ఓకే, తర్వాత సబ్మిట్ యువర్ కేవైసీ అప్లికేషన్ అండ్ కంప్లీట్ యువర్ మెయిన్ నెట్ చెక్ లిస్ట్. గ్రేస్ పీరియడ్ రూల్స్ రిమైన్ అన్చేంజ్డ్. చూడండి, గ్రేస్ పీరియడ్ రూల్స్ అయితే చేంజ్ అయితే లేదంట. చూడండి, గ్రేస్ పీరియడ్ రూల్స్ అనేది ఏం చేంజ్ లేదు. ఇది చదువుకోండి, మీకు కూడా వస్తుంది. ఓకే, ఇదంతా ఇక్కడ చదవాలంటే ఒక 60 నిమిషాలు, గంట పడుతుంది. అవన్నీ వినేవాళ్ళకి చాలామంది ఓపిక లేదు. ఈ మెయిన్ ఈ కంటెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం రేపు మార్నింగ్ 8 గంటలకి, రేపు 8 AM UTC అంటే అది మేబీ మనకి ఎప్పుడు వస్తుందో. 8 AM UTC అంటే మనకు మధ్యాహ్నం వస్తుందేమో చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అలాగని మళ్ళీ ధీమాగా ఉండకండి, ఈరోజే కంప్లీట్ చేసుకోండి. ఈ వీడియో చూడగానే, వీడియో రాగానే మీరు కంప్లీట్ చేసుకోండి. దిస్ ఈజ్ ద ఫైనల్ ఎక్స్టెన్షన్. నౌ దట్ ఓపెన్ నెట్వర్క్ హాజ్ లాంచ్డ్, సో ఆల్ ఫైనల్స్ హూ హ్యావ్ నాట్ యెట్ మైగ్రేటెడ్ షుడ్ యాక్ట్ నౌ. లాస్ట్ ఎక్స్టెన్షన్ అంట, అది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏమి చేయలేం, కాయిన్లు పోగొట్టేసుకుంటారు. లాస్ట్ ఎక్స్టెన్షన్ రాసి చూసుకోండి. దీనికి థంబ్నెయిల్ అయితే లాస్ట్ ఎక్స్టెన్షన్ పెడతాను. మళ్ళీ రేపు పొద్దున్న ఈ పెట్టావు కదా మళ్ళీ ఎలా చేసావు ఏంటంటే వాళ్ళు ఇచ్చిందని ఇక్కడ మీకు చెప్తాను. ఓకేనా, అల్టిమేట్గా అందరికీ రీచ్ అయిపోవాలి. ఇది ఎక్స్టెన్షన్ అయితే లేదు, కొందరికి కంప్లీట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. అదేవిధంగా కొండలనే అన్నయ్య చాలా బాగా నాకు సపోర్ట్ చేసి 100-150 మందిని అయితే రెఫరల్ చేశారు. అలాగే మిగతా వాళ్ళంతా కూడా అలా చేయమని చెప్పడం లేదు, కానీ మీకున్న సర్కిల్లో ఫార్వర్డ్ చేసి మనకి ఒక రేపటికల్లా 10,000 మంది ఫ్యామిలీ అంటాను అనుకున్నాను. నేను అనేకొలది ఇంకా అక్కడే ఉన్నది. అది నేను అనకపోయి ఉంటే ఇంకా బాగా పెరిగి ఉండేదేమో. అలాగనమాట, మనం అనుకున్నదా ఇప్పుడు అనుకున్నట్టు జరగవు కదా. ఓకే, నాకు నేను ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎలాగా నాకు సపోర్ట్ చేస్తారనే ఆశిస్తూ ప్రతి ఒక్కరు మీ సర్కిల్లో 10 మంది 20 మంది అందరి చేత కూడా ఫార్వర్డ్ చేసి షేర్ చేయండి.
ఈ కంటెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళకు కూడా రీచ్ అయితే రేపు పొద్దున్న వాళ్ళు మీరు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.